గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఏపీ డిప్లొమా C23 అండ్ C16 C20 యొక్క ఈరోజు టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియో అయితే మనం అయితే ఇప్పుడు చూపిపోతున్నాం. వాటికి సంబంధించిన టైం టేబుల్ మొత్తం అన్ని క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియో చూడండి. C23 ఆల్ బ్రాంచెస్ రిలేటెడ్ మొత్తం అందరికి సంబంధించి ఇచ్చేసాడు నోటిఫికేషన్ అనేది. మనకి ఈ మంత్ నుంచి 21st నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అది C16 కానీ C20 కానీ C23 కానీ. C23 ఏంటంటే ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ అండ్ థర్డ్ సెమ్ రెగ్యులర్ అయితే రాబోతున్నారు. ఈ C20 మాత్రం 5th సెమ్ రెగ్యులర్, మిగతా స్కీమ్స్ అన్నీ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫస్ట్ ఇయర్ అన్నీ సప్లై అయితే రాయబోతున్నారు. వాటికి సంబంధించి టైం టేబుల్స్ అనేవి మనకి ఈ వీడియోలో అయితే మనం చూపిపోతున్నాం. ఫస్ట్ మెయిన్ బ్రాంచెస్ అయితే కోర్ బ్రాంచ్లు అయితే చూద్దాం. సివిల్కి సంబంధించిన టైం టేబుల్ అనేది మీకు ఇది మార్నింగ్ సెషన్ ఇచ్చాడు 9:30 to 12:30, 3 hours అయితే ఎగ్జామ్ డ్యూరేషన్. వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ ఇది. నెక్స్ట్ మీకు ఏ బ్రాంచ్కి సంబంధించి కావాలో మీరైతే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. అన్ని బ్రాంచెస్ అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిపోతున్నాను. ఇది CME బ్రాంచ్ రిలేటెడ్ టైం టేబుల్. వాళ్ళకి కూడా అంతే 9:30 to 12:30, 2 రెగ్యులర్ సెమిస్టరు, సప్లిమెంటరీ ఇచ్చాడు. అయితే ముందు రోజు సప్లిమెంటరీ, తర్వాత రోజు రెగ్యులర్ అయితే ఇచ్చాడు. రెగ్యులర్ స్టూడెంట్స్ బెనిఫిట్ ఏంటంటే ఒక్కో సబ్జెక్ట్కి 2 to 3 days 2 days అలా గ్యాప్ వచ్చింది. చదువుకునేదానికి బాగా బెనిఫిట్. ఎవరైతే సప్లై అయితే వాళ్ళు మాత్రం కొద్దిగా కష్టపడాల్సిందే, తప్పదు. నెక్స్ట్ అయితే మనం ఈసీకి సంబంధించిన టైం టేబుల్ అయితే ఇది. ఈసీ బ్రాంచ్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ EC2 ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్. ఈ బ్రాంచ్ అయితే ఇప్పుడే కొత్తగా లాంచ్ అయింది ఇది. దానికి సంబంధించిన టైం టేబుల్ ఇది. నెక్స్ట్ EE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ న్యూ బ్రాంచ్, మైనింగ్ ఇండస్ట్రీ, మెటలర్జికల్, టెక్స్టైల్ టెక్నాలజీ, కమర్షియల్, CCP. అంతే. ఇవైతే మనం ఈ వీడియోలో అయితే చూసాం. నెక్స్ట్ C20 యొక్క అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇదైతే C20 స్కీమ్ యొక్క టైం టేబుల్ అనేది చూపించబోతున్నాము. C20లో కూడా అంతే, సేమ్ బ్రాంచ్ వైజ్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్, ఇవ్వండి. ఇవన్నీ సప్లిమెంటరీ, ఇది మాత్రం రెగ్యులర్ 5th సెమిస్టర్. వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఇచ్చాడు. 4th సెమ్ సప్లిమెంటరీ అండ్ 5th సెమ్ రెగ్యులరు. అది ఆల్ బ్రాంచెస్కి అలానే ఇచ్చి ఉంటాడు మ్యాక్సిమం, అంతే. ఎందుకంటే అది రెగ్యులర్ 5th సెమ్ కాబట్టి, ఫైనల్ సెమ్ కాబట్టి లాస్ట్లోనే ఇస్తాడు మధ్యాహ్నం నుంచి. నెక్స్ట్ పెట్రోకెమికల్స్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా అంతే 2 to 5 ఆఫ్టర్నూన్ 5th సెమిస్టర్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కూడా అంతే. 4th సెమ్ సప్లిమెంటరీ మాత్రం ఆఫ్టర్నూను, థర్డ్ సెమ్ మార్నింగ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాటికి సంబంధించిన టైం టేబుల్స్ అయితే ఇవి. C20కి సంబంధించినవి. మెకానికల్, మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ యొక్క అనేది పాస్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా రాను ఫర్దర్ అప్డేట్స్, హాల్ టికెట్ రిలీజ్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏం చదువుకుంటే పాస్ అవుతారు, లేకపోతే స్కోరింగ్ చేయాలంటే ఏమేమి చదువుకోవాలి అనేవి ఆల్ బ్రాంచెస్ రిలేటెడ్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.